వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే భారత్ అమెరికా సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత తొలి ప్రాధాన్యం భారత్కి లభించింది. అమెరికా కొత్త విదేశాంగ శాఖ మంత్రి మారో రూబియో తన తొలి భేటీ భారత్ విదేశాంగ శాఖ మంత్రితోనే నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ కూడా పాల్గొన్నారు. సాధారణంగా కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టగానే అమెరికా విదేశాంగ శాఖ తొలి భేటీ పొరుగు విదేశాలైన కెనడా, మెక్సికో లేదంటే నాటో కూటమిలోని ఏదో ఒక దేశంతో జరుగుతుంది. ఈసారి సాంప్రదాయానికి భిన్నంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్తో తొలి భేటీ జరగటం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్ పరిశ్రమలోనే కాకుండా అధిక నాణ్యత గల వెయిటర్లు వంటి ఇతర ఉద్యోగాల కోసం కూడా సమర్థులైన వ్యక్తులకు H-1B వీసాలకు మద్దతు ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. H-1B విదేశీ గెస్ట్ వర్కర్ల వీసాపై చర్చలో తనకు రెండు వైపులా ఇష్టమని, దేశంలోకి వచ్చే సమర్థత గల వ్యక్తులను తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. టెక్ పరిశ్రమకు కాకుండా ఇతర వృత్తులకు కూడా అధిక నాణ్యత గల నిపుణులను తీసుకురావడానికి వీసా వర్తించదని ఆయన తెలిపారు. మన దేశంలోకి సమర్థులైన వ్యక్తులు రావాలని మేము కోరుకుంటున్నాము మరియు H-1B నాకు ప్రోగ్రాం గురించి బాగా తెలుసు. నేను ప్రోగ్రాం ని ఉపయోగిస్తాను. మైటర్ డి వైన్ నిపుణులు, వెయిటర్లు, అధిక నాణ్యత గల వెయిటర్లు, మీరు ఉత్తమమైన వాటిని పొందాలి. లారీ వంటి వ్యక్తులు, అతనికి ఇంజనీర్లు కావాలి. నాసాకు కూడా అవసరం. ఇంజనీర్లు ఎవరికీ అవసరం లేదు అని ట్రంప్ అన్నారు.